క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డామనే విషయాన్ని విశ్వాసులకి జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన తన రక్తం అంటే తన ప్రాణాన్ని అర్పించి మన యొక్క పాపం నిమిత్తం ఆయన పాప పరిహారార్థిగా బలిగా అర్పింపబడ్డాడని దాని అర్థం. అయితే మన పాపాలను క్షమించమని ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మన యొక్క పాపాలను క్షమించి మనకి పూర్ణ సిద్ధి కలుగజేస్తాడనమాట. పూర్ణ సిద్ధి అని అంటే ఇంకెప్పుడూ కూడా బలి ఇచ్చేటువంటి పని లేకుండా ఆయన సంపూర్ణమైనటువంటి విమోచనను ఆయన మనకు దయచేస్తాడు. ఏంటి ఈ యొక్క పూర్ణ సిద్ధి అని అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో చాలా విషయాలు రాయబడ్డాయి. ఎడ్ల యొక్క, గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తము మీకు అప్పటి వరకు తాత్కాలికంగా ఆ పాపాలకి క్షమాపణని ఇస్తూ ఉన్నది, కానీ సంపూర్ణ సిద్ధి కలుగొచ్చేయట్లేదు. కానీ క్రీస్తు రక్తము ఆయన గొర్రెపిల్ల వలె మన కోసం అర్పింపబడినప్పుడు, ఆయన యందు మన విశ్వాసం ఉంచినప్పుడు ఆ యొక్క రక్తము అంటే ఆయన యొక్క ప్రాణము మన యొక్క పాపాలని ఆయనన్నీ కూడా మోసుకొని పోయి మరణించాడు మన నిమిత్తము. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఆ క్షమాపణ, విమోచనను, ఆ యొక్క పాపాలని కొట్టివేసి ఆ పాపాలను తుడిచివేస్తూ ఉన్నాడు మన యేసుక్రీస్తు ప్రభు. దీనివల్ల ఏమవుతుందంటే, ప్రభువుని మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నాము, ఆయన మన మనస్సాక్షిని సహితము శుద్ధి చేస్తూ ఉన్నాడు.